కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మనము 9 నెలలు గడిచి 10వ నెలలోనికి రావడానికి యేసయ్య కృపను మనకు అనుగ్రహించారు. ఆయన కృప లేనిదే, ఆయన తోడు లేనిదే మనము ఏ రోజైనను, ఏ నిమిషమైనను, ఏ నెల అయినను మనము గడపలేము. హల్లెలూయా. కాబట్టి దేవుడి ఈరోజు మనము జీవంతంగా ఉన్నామంటే దేవుని యొక్క మహా కృప ఒకటి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నెలలో దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు, ఆ వాగ్దానాన్ని చూసుకొని ఆ వాగ్దానాన్ని ధ్యానం చేసుకుని ఈరోజు దేవుని యొక్క వల్ల ఆరాధన కూడా మనము సిద్ధపడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాగ్దాన వచనాన్ని మనం అందరూ కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాగ్దాన వచనాన్ని మనము చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీయులకు ఆ యొక్క మాటలను రాస్తూ అనేక కార్యాలను వారికి ముందుగా రాస్తూ అక్కడ ఒక మాటను అక్కడ చెబుతూ ఉన్నాడు. ఏంటి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనమందరం కూడా పిలవబడిన వారము, ఏర్పరచబడిన వారము. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడు? మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈరోజు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్న విషయాలు మనము జాగ్రత్తగా వినాలా, తెలుసుకోవాలా, వాటి ప్రకారం మనం నడుచుకోవాలా. హల్లెలూయా. ఇక్కడ దేవుడి యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఎందుకు మనల్ని దేవుడు పిలిచాడు? దేవుడు ఎందుకు నన్ను రక్షించాడు? ఎందుకు దేవుడు అందరినీ పిలుస్తున్నాడంటే దేవునితో మనము సహవాసము కలిగి ఉండడానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు అన్న తన కుమారుడి సహవాసమునకు మనల్ని పిలిచాడంట. ఎందుకోసం పిలిచాడంట? తన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన మన కొరకు వచ్చాడు. ఆయనతో కూడా మనకు సహవాసము కలగడానికే దేవుడు మనల్ని పిలిపించాడు. అంటే మనం ఆయనతో సహవాసాన్ని కోల్పోయి ఉన్నాము. మనము దేవునితో కాకుండా లోకముతో సహవాసం చేస్తూ ఉన్నాం, లోక మనుషులతో సహవాసం చేస్తూ ఉన్నాం. యేసయ్యను ఎందుకు మనం పిలిచాడంటే నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి ఆయన పిలిచాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని పిల్లలారా చాలా మంది అనేకులతో సహవాసం కలిగి ఉంటారు. ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉంటావో వాళ్ళ గుణాతిశయాలే నీకు కూడా వస్తాయి. ఈ లోకంలో నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం క్రీస్తు జీవితంలో. నువ్వు ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం చేస్తున్నావా? నువ్వు దేవుడిని నమ్ముకొని భక్తితో జీవించే వారితో సహవాసం చేస్తున్నావా? అభిషేకం పొంది దేవుని కొరకు బలముగా నిలబడి దేవుని పనిని చేసే వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నావా? లేక లోకముతో, లోకస్తులతో సహవాసం కలిగి ఉన్నావా? అందుకే లోకములో ఉన్న వారితో మీరు ఏం చేయండి, సహవాసముతో ఉండకూడదు అని పౌలు చెప్తూ ఉంటాడు. దేవుడు చూడారా, ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడనేది బాగా తెలుసుకోండి. యేసయ్యతో కూడా నువ్వు సహవాసం కలిగి ఉండడానికి. హల్లెలూయా. దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడు? వారానికి ఒకసారి కాదు, నెలకొకసారి కాదు, ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మనము పిలువబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మనల్ని దేవుడు పిలిచాడు. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? నీ సహవాసము దేవునితో ఎలా ఉంది, ఎంత మాత్రం ఉంది? కాబట్టి వాటిని మీరు తెలుసుకోవాలి. ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉన్నావా?
ప్రతిరోజు దేవునితో సహవాసం నీకు నాకు ఉండాలా. హల్లెలూయా. అందుకొరకే యేసయ్య నిన్ను పిలిచాడు. ఈ 9 నెలలు లేకపోతే యేసును అంగీకరించిన దినము నుండి నీ సహవాసం దేవునితో ఎక్కువైందా, తక్కువైందా, నిలిచిపోయిందా, మానేసిందా? ఈరోజు దేవునితో సహవాసం ఉందా నీకు? ఈరోజు దేనితో నీకు సహవాసం ఉంది, ఎవరితో నీకు సహవాసం ఉన్నది అని నువ్వు ఈరోజు గమనించాలి. యేసయ్య ఈరోజు చెప్తున్నటువంటి ఒక మాట, ఎందుకు నన్ను పిలిచాడంటే యేసుక్రీస్తు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అను కుమారుడైనటువంటి వారితో సహవాసము ఉండుటకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నన్ను పిలిచింది యేసయ్యతో సహవాసం ఉండాలి. కాబట్టి నీ సహవాసం ఎలా ఉంది అని మనం గమనిద్దాం, చూద్దాం. 1 యోహాను గ్రంథము 1వ అధ్యాయము 3వ వాగ్దాన వచనాన్ని మనం చదివినట్టయితే, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 3వ వాక్యంలో కూడా యోహాను గారు ఆ సహవాసాన్ని గురించి మనకు చెప్తున్నారు. చదువుకుంటాము ఆ మాట. 1 యోహాను 1:3. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా. ఈరోజు యోహాన్ గారు చెప్తున్నాడు, మనము ఎవరెవరితో సహవాసం చేసి ఉండాలా, ఎలాంటి సహవాసము నీకు కలిగి ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాన్ గారు ఈ మొదటి పత్రిక 3వ వాక్యంలో మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, హల్లెలూయా, ఆయన అపోస్తలులతో కూడా మనకు ఒక సహవాసం ఉండాలి. పరిశుద్ధులతో కూడా మనకు ఒక సహవాసం ఉండాలి. దేవుని యొక్క సేవ చేసే వాళ్ళతో కూడా మీకు ఒక సహవాసం ఉండాలి. అక్కడ చెప్తున్నాడు, మీకును మాకును ఒక సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే, హల్లెలూయా, మనమందరం యేసు రక్తము చేత కడగబడినటువంటి వారమైనా మనమందరము కూడా ఎవరి సహవాసంలో మీరు ఉండాలా? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎంత చక్కటి మాట చెప్తాను, ఉన్నది. మీకుందా? మీరు తండ్రితో కూడా కుమారుడైన యేసయ్యతో కూడా సహవాసం ఉన్నదా, లేదా అది తుంచివేయబడిందా? నీవు తండ్రితో సహవాసం కలిగి ఉన్నావా? యేసయ్యతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావా? ప్రతిరోజు నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉన్నావా? ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఆయన గుణాతిశయాలు నీలో వస్తాయి. హల్లెలూయా. ఆయన గుణాతిశయాలు నీలో వస్తాయి. అందుకే తండ్రి చెప్పాడు, యేసుక్రీస్తుతో కూడా నువ్వు సహవాసం చేయి, తండ్రితో కూడా నువ్వు సహవాసం చేయి. అప్పుడు యోహాను గారు మీరు మాతో కూడా సహవాసం చేయండి అంటున్నాడు. ఎందుకు? మేమెవరితో సహవాసం చేస్తున్నామో తెలుసా? తండ్రితో కూడా యేసుతో కూడా మా సహవాసం నిలబడి ఉంది. కాబట్టి మీరు మాతో సహవాసం చేయండి. హల్లెలూయా. ఈరోజు మీకు ఎవరితో సహవాసం ఉన్నది? ఎవరితో ఎక్కువ సహవాసం ఉన్నది? కొంతమంది లోకములో ఉన్న వాళ్ళతో కూడా ఎక్కువ సహవాసం, కొంతమంది లోకంలోనే ఎక్కువసేపు గడుపుతారు, లోకముల గురించి అనేకంగా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళతో అదే ఎప్పుడు చూసినా సంభాషిస్తూ ఉంటారు. వాళ్ళతో సహవాసం కలిగినందున ఆ లోక ఆశల వల్ల వచ్చేస్తాయి, ఆ లోక ఆలోచనల వల్ల వచ్చేస్తాయి, ఆ లోక కార్యాల వల్ల ఉంటుంది. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంతో సహవాసం కలిగి ఉంటే అది బాధ, వేదన, దుఃఖము, కన్నీరు, పోరాటం, చివరికి పాపము, ఆ తర్వాత శాపంలో తీసుకొచ్చి మరణానికి తీసుకెళ్ళి నరకానికి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో దాని యొక్క ముగింపు ఏంటో తెలుసుకో. లోకంతో నువ్వు సహవాసం చేసినట్టయితే లోకము దాని ఆశలన్నీ కూడా గతించుకోవును అని రాయబడి ఉంది.
నువ్వు యేసుతో సహవాసం చేస్తే యేసయ్య బ్రతికి చనిపోయి తిరిగి బ్రతికి పరలోకంలో నిత్య జీవమైన పరలోకంలో నివసిస్తున్నాడని చెప్తున్నది. ఆయనతో సహవాసం చేస్తే నువ్వు నిత్య జీవానికి పోతావు. హల్లెలూయా. నీ సహవాసం ఎవరితో ఉంది? నీ సహవాసం ఎలా ఉంది? యేసుతో ఎంత మాత్రం నీకు సహవాసం ఉంది? తండ్రితో ఎంత మాత్రం నీకు సహవాసం ఉంది? వాక్యంతో నీకు ఎంత మాత్రం సహవాసం ఉంది? దేవుని సముఖంలో నువ్వు ఎంతసేపు కూర్చొని దేవునితో సహవాసం కలిగి ఉన్నావు నువ్వు గమనించాలా, తెలుసుకోవాలా. ఇక చూడండి, నేను తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుతో కూడా మేము సహవాసం కలిగి ఉన్నాము, కూడాను ఉన్నది. మా సహవాసం ఎవరితో ఉన్నదని స్పష్టంగా చెప్తున్నాడు. నీవు లోకంలో సహవాసం ఉండడానికి కాదు యేసయ్య నిన్ను పిలిచింది, శిలువలో మరణించింది, రక్తం కార్చింది, అభిషేకం ఇచ్చింది, వరములు ఇచ్చింది, సంఘములు ఇచ్చింది. సంఘం ఇచ్చింది ఎందుకంటే నువ్వు లోకంలో సహవాసం కలిగి ఉండడానికి కాదు, ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి, పరలోకంతో సహవాసం కలిగి ఉండడానికి. హల్లెలూయా. ఈరోజు ఎవరితో నీ సహవాసం ఉన్నది చూద్దాం. ఇంకొక మాట చదువుదాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వాగ్దాన వచనం. దేవునితో నీకు సహవాసం ఉన్నట్టయితే నువ్వు ఎలా ఉంటావు? దేవునితో సహవాసం ఉన్నట్టయితే ఆయన తనతో సహవాసం ఉన్న వారితో ఆయన ఎలా ఉంటాడు అని ఒక మాట రాయబడి ఉంది. యోహాను రాసిన సువార్త 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. యేసు ఏమన్నాడంటే, ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వారి యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అంటే నువ్వు దేవుని దగ్గర సహవాసం చేస్తే యేసయ్య నీతో సహవాసం చేస్తాడంట. హల్లెలూయా. నీ ఇంటికి వస్తాడంట, నీతో కూడా ఉంటాడంట, నీతో కూడా నడుస్తాడంట, నీతో కూడా మాట్లాడతాడంట, నీకు ఆలోచన చెప్తాడంట. కాబట్టి నువ్వు దేవునితో ఏం చేయాలంట? సహవాసం చేయాలా. దేవునితో సహవాసం చేయాలంటే ఒకటే, ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయన మాట వినాలి. ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును. ఎవరైతే ఆయన మాట గైకొంటారో వారితో దేవుడు సహవాసం చేస్తాడు. నువ్వు దేవుని మాట వినకపోతే నీ దగ్గర ఎలాగ సహవాసం చేస్తాడు? ఈరోజు నువ్వు దేవుని మాట విన్నట్టయితే ఆయనతో కూడా సహవాసం చేయగలుగుతావు. అలా సహవాసం చేస్తే ఏం చేస్తానంట, ఇక్కడ అద్భుతంగా రాయబడింది. అప్పుడు ఎప్పుడు నువ్వు దేవుని మాట విన్నప్పుడు. ఒక హల్లెలూయా ఉన్నారా? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఎవరితో సహవాసం చేయాలి? సహవాసం చేస్తే ఏమొస్తుంది? ఆయనే నీ దగ్గరకు చేంజ్ చేస్తాడంట, నివాసం చేస్తాడు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తాను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాము. అంటే తండ్రి కుమారుడు వచ్చి నీతో కూడా నివాసం చేస్తాను, అంటే నీతో కూడా ఉంటాడు యేసయ్య. హల్లెలూయా. ఈరోజు ఏ సహవాసం కావాలి నీకు? నువ్వు లోక సహవాసాన్ని కొరకు దేవుణ్ణి వెతకమాక, అవసరమే లేదు. నువ్వు ఎవరితోనో ఆ వారమంతా సోమవారం నుండి శనివారం వరకు నీకు ఇష్టం వచ్చిన వారితో నువ్వు సహవాసం చేసేసి ఆదివారం నువ్వు దేవుని సముఖంలో వచ్చి సహవాసం చేయలేవు. ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి, ప్రతిరోజు దేవుని సముఖంలో కూర్చోవాలి, ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేయాలా, ప్రతిరోజు దేవుని వాక్యం వినాలా, ప్రతిరోజు ఆయన చెప్పింది లోపలికి నువ్వు లోపడాలా. అప్పుడు ఆయన తండ్రి కుమారుడు నీతో కూడా ఏం చేస్తాడంట? సహవాసం చేస్తాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వాగ్దాన వచనాన్ని చదువుతాం.
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాగ్దాన వచనం. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు యేసయ్య నిజ దేవుడని మేము తెలుసుకొని రక్షించబడి బ్యాప్టిజం తీసుకున్నామంటే అప్పుడే మేమేం చెప్తాం? బ్యాప్టిజం తీసుకున్నప్పుడే చెప్తాం ఏం చెయ్యాలా? నువ్వు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని రక్షకుడుగా, సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నువ్వేం చెయ్యాలా? చూడండి, ఈ వాక్యం చెప్పబడుతుంది, వీరు అపోస్తల బోధ. ఎవరో బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా పైన చూస్తే యేసుక్రీస్తే దేవుడిని తెలుసుకొని 3000 మంది సంఘంలో చేర్చబడి బ్యాప్టిజం తీసుకున్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? అపోస్తల బోధన, ప్రతిరోజు బోధన. రెండవది సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడందు ఎడతెగక ఉండిరి. సహవాసంలో వాళ్ళు ఎలా ఉన్నారంట? ఎడతెగక. చెప్పండి, అంటే ఏమర్థం? ఎడతెగకంటే నెలకు ఒకసారా, సంవత్సరానికి ఒకసారా? కొంతమంది చర్చికి ఎప్పుడో ఒకసారికి వస్తారు. ఎప్పుడో ఒకసారికి వస్తారు. ఇప్పుడు కొంతమంది బాధ ఉంటే వస్తారు, కొంతమంది అవసరతలు ఉంటే వస్తారు, కొంతమంది టైం ఉంటే వస్తారు. ఏం మారాలి? టైమే లేదు పాస్టర్. ఏం చెప్తారు? అప్పుడు మేము టైం ఇవ్వని, ప్రభువా ఈమెకు సంఘానికి రావడానికి టైం లేదంట, కొంచెం టైం ఇవ్వవు. మళ్ళీ ఫోన్ చేసేసి మసటి వారం వచ్చేసింది, ఏం మా సంఘానికి కొంచెం టైం దొరికిందా? దొరికింది పాస్టర్, వారం అంతా ఒళ్ళు వారం ఎట్టా ఒకే చూడండి. అందుకు వచ్చాడు అంటే ఏం టైం దొరకాలంటే ఏదో రాస్తే అప్పుడు టైం దొరుకుతుంది, అప్పుడు చర్చకు వస్తుంది, అప్పుడు దేవుడు కావాలి. నీకు సహవాసం దేనికి? నువ్వు ఎప్పుడు సహవాసంలో ఎడతెగకుండా ఉండాలా? బోధనలందు ఎడతెగక ఉండాలా? సహవాసం యందు ఎడతెగక ఉండాలా? ప్రార్థన యందు ఎడతెగక ఉండాలా? రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలా? కొంతమంది బల్ల ఆరాధనకే రారు. బల్ల ఆరాధన వాళ్ళకి సంఘం అంటేనే వాళ్ళకేమో. ఈరోజు మొదటి ఆదివారము బల్లారాధన ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప ధన్యత, అన్నీ వదిలేసుకుంటారు. ఏమిటి? ఏదో పనికిరాని లోక కార్యాల కొరకు. కాబట్టి దేవుని జనులారా, సహవాసమందు నువ్వేం చేయాలా? ఎడతెగక ఉండాలా? ఎడతెగక నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలా అని యేసయ్య మనకు చెప్పాడు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా చదువుకుంటాం. ఈ 9 నెలలు నువ్వేం చేసావంటే దేవుడిని ఎంతవరకు నువ్వు సహవాసం కలిగి ఉన్నావు? పోనీ గడిచిన వారం నుండి ఈ వారం వరకు ఎంతవరకు దేవునితో సహవాసం కలిగి ఉన్నావు? చూద్దాం. 2 కొరింథీయులు 13:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. అప్పుడు తండ్రితో సహవాసం ఉండాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు అయినటువంటి కుమారునితో సహవాసం ఉండాలా? పరిశుద్ధాత్మతో నీకు సహవాసం ఉండాలా? మన దేవుడు త్రియేక దేవుడు. హల్లెలూయా. మన దేవుడు తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ నువ్వు సహవాసం కలిగి ఉండాలా? హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రికి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు. అప్పుడు ముగ్గురుతో కూడా నీవు సహవాసం కలిగి ఉండాలా? ఆ సహవాసం నీ దగ్గరకు ఉందా? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:24. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. హల్లెలూయా. అప్పుడు మొట్టమొదట మనకి ఏముండాలంటే సహవాసానికి నిన్ను పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు అంట? నమ్మకమైన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నమ్మకమైన దేవుడు. నిన్ను పిలుస్తున్నాడు, పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు. ఈరోజు నమ్మకమైన దేవుని యొక్క మాటలతో ఆయనతో సహవాసం చేయకుండా ఎవరైతే నమ్మకూడదో వాళ్ళతో సహవాసం చేస్తున్నారు. వాళ్ళు నమ్మలేరు. అందుకే కీర్తనకారుడు కూడా మధ్యలో చెప్తున్నాడు, మనుషులు నమ్ముతు కంటే యెహోవాను ఆశ్రయించిన రాజులు నమ్ముతు కంటే
యెహోవాను ఆశ్రయించడం లేదు. మనం ఎవరు ఏం చేస్తున్నామంట? ఆ రాజైన దావీదు చెప్తున్నాడు, మనుషులు నమ్ముకున్న కంటే ఏం చేయాలా? దేవుని నమ్ముకోరా. రాజును నమ్ముకున్న కంటే నువ్వు దేవుని నమ్ముకోరా అని రాజు చెప్తున్నాడు. ఒక రాజు అవ్వాలంటే మనకి మనుషులు కావాలా. మనుషులు నమ్మితేనే మనకి రాజు అవుతాడు. అలాంటి రాజైన దావీదు చెప్తున్నాడు, నువ్వు మనుషులు నమ్ముకోమాక, నువ్వు రాజును నమ్ముకోమాక, దేవుని నమ్ముకోను. మనమేం చేస్తున్నాము? యేసయ్య నిన్ను పిలిచిన ఆయన మీద మన నమ్మకం పెట్టకుండా మనిషి ఎంత మాత్రం ఈ రోజు ఉంటాడు, కొద్దిసేపటికే ఇంతలోన కనబడి అంతలోన మాయమయ్యే ఆవిరి వంటిదిగా ఈ జీవితం. ఇంత కనబడ్డాడు, ఇప్పుడే చూసినాడు గడియా, ఇప్పుడు అట్లా పోయినాడు గడియా. అది మనిషి జీవితం. వాడిని నమ్ముతావు నువ్వు 100కి 100 బలు. నిన్ను పిలిచిన దేవుని నమ్ముతున్నావా? ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సహవాసానికి పిలిచిన ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ 10వ నెలలో దేవుడు నీకు చెప్తున్నటువంటి మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎలాంటి ఆయన? నమ్మదగిన వాడు. నీ పరిస్థితుల్లో, నీ స్థితిగతుల్లో, నీ బాధ, నీ కన్నీరు, నీ అవమానం, నీ కార్యాలు, ఏ విషయంలోనే ఎప్పుడైనా సరే ఆయన నమ్మదగిన దేవుడు. నీ ఏ కార్యంలో అయినా ఆయన నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. ఆయన నువ్వు ఏం చేయాలా? నమ్మాలా. అందుకే 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని కూడా చదువుకుంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యము. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావములకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా. మనం ఎవరు బిడ్డ? నమ్మదగని వారమైనను. మనము ఏ విషయంలో నమ్మచ్చు? మనల్లో మనుషులు ఏ విషయంలో నమ్మచ్చా? వాడు ఈరోజు చెప్తాడు, రేపు లేదంటాడు. ఈరోజు చెప్తాడు, ఆ తర్వాత నేను చెప్పలేదంటాడు. ఈరోజు చేస్తానంటాడు, రేపు చెయ్యడు. మనమంతా ఎలాంటి వారం అంట? నమ్మదగని వారం. మనమంతా ఎవరండి? కానీ యేసయ్య మనల్ని నమ్ముతున్నాడు. ఏమే? ఆయన మనల్ని నమ్ముతున్నాడు. నమ్మి పరిచరిస్తున్నాడు, నమ్మి పని ఇస్తున్నాడు. ఈ పని చేయి, ప్రార్థన చేయి, ఈ కార్యం చేయి, మనల్ని నమ్మి ఇస్తున్నాడు. మనం నమ్మదగిన వారము కాదు, కానీ ఆయనో నమ్మదగిన వాడు. ఆయన అలాంటి దేవుడు అండి. నమ్మదగిన దేవుడు నమ్మకపోతే ఎట్లా? ఈరోజు చెప్తున్నాడు, ఈ 10వ నెలలో నువ్వు ఆయన పూర్తి నమ్మకం ఉంచు. ఎట్లా? దేవుని మీద పూర్తి నమ్మకం ఉందా? ఈరోజు ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినాను, చూద్దాం జరుగుతుందో జరుగుతుంది అంటే ఆ నమ్మకం పూర్తిగా. ఒక మనుషుడు నేను ఇస్తాను రా అంటే 100కి 100 పాలు నమ్మి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు చెప్పిన మాటల మీద నమ్మకం రావడం అనేది చాలా. అందుకే యేసు మాట చెప్పు, నమ్ముట నీ వలన అయితే. ఎట్లా? నీ వలన అయితే అంటే ఏమిటది? కష్టం. నమ్మరు, అబద్ధాన్ని నమ్ముతారు, ఏమార్చాలని నమ్ముతారు, ఇంకొకరు నమ్ముతారు, నిజమైన వాడిని నమ్మరు. అందుకే చెప్పారు, అయ్యా నేను నిజమైన వాడిని, నేనే మిస్ అయ్యాను, నేను వచ్చాను, నన్ను నమ్మరు, నా పేరు మీద ఇంకొకరు వస్తారు, వాడిని నమ్ముతారు మీరు అన్నాడు ఇశ్రాయేలు దేశం. ఈరోజు నీతిగా, నిజాయితీగా, సత్యముగా ఉన్న వాళ్ళని నమ్మరు. అబద్ధాలు చెప్పని వంట చేస్తారు, అట్ట చేస్తారు, నమ్మేస్తారు. ఈరోజు నిన్ను పిలిచిన దేవుని నేను నమ్ము పూర్తిగా. నిన్ను పిలిచిన దేవుణ్ణి, నీ కోసం ప్రాణమిచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. నమ్మవా? కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడండి. అన్ని విషయాలు ఆయన నమ్మొచ్చు, అన్ని విషయాలు ఆయన్ను నమ్మచ్చు. అందుకే చెప్తున్నాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వారుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు అండి. అన్ని పరిస్థితులు ఆయన నమ్ము. హల్లెలూయా. చూద్దాం ఇంకొక రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వాక్యం.
కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. ఏమంటాం? కొంతమంది దేవుడిని నమ్మకుండా కూర్చారంట. నువ్వు నమ్మకుండా పోతే దేవుడు నమ్మదగిన వాడుగా ఉండడా? ఆయన చెప్పింది చేస్తాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు విశ్వాసించినా విశ్వాసింపకపోయినా ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన మాట ఇచ్చింది నెరవేరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకో, ఆయన మీద నమ్మకం ఉంచు. అందుకే చెప్తున్నాడు, దేవుడు సత్యవంతుడు కాకపోవునా. నువ్వు విశ్వాసించలేకపోతే ఆయన సత్యవంతుడు, ఆయన నీతివంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాగ్దాన వచనం కూడా మనం చదువుకుంటాం. 1 కొరింథీయులకు 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదైనా మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. మనకు సహింపగలిగినంత ఎంతైతే నువ్వు సహించగలుగుతావో అంతే మనకి ఇస్తాడు, దానికంటే ఎక్కువ మనకి ఇడు. ఆయన నీ జీవితంలో నమ్మదగిన వాడంట. హల్లెలూయా. నీ పరిస్థితుల్లో ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు ఎలాంటి కార్యాల్లో ఉన్నా సరే నమ్మదగిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఆయన మీద నువ్వేం చేయండి, పూర్తి నమ్మకము ఉంచు. ఆయన నమ్ము. ఆయన నమ్మదగిన దేవుడు. నీ యొక్క నమ్మకం ఎలా ఉంది? నీకు దేవుని మీద నమ్మకం ఎలా ఉన్నాయి? నీకు ఎవరితో సహవాసం అని చూశాను, కానీ లోకంతో సహవాసంగా ఉండడానికి యేసయ్య నిన్ను పిలవలేదు, నిన్ను రక్షించలేదు. ఆయనతో సహవాసం ఉండడానికి, ఎవరితో? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో సహవాసం ఉండడానికి పిలిచాడు. పిలిచిన దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. ఆయన నువ్వేం చేయొచ్చు? నమ్మవచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకి అప్పగించిన దానిని రాబోచున్న దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని నువ్వు ఎలా నమ్ముతున్నావు? పౌలు చెప్తున్నాడు, ఇదో నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఎవరైతే నేను నమ్మి ఉన్నానో ఆయన ఎలాంటి వాడో, ఆయన స్వభావం ఎలాంటిదో, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన కృప ఎలాంటిదో, ఆయన దయ ఎలాంటిదో, ఆయన నమ్మిన వారికి ఆయన ఏం చేయగలడో నేను ఎరిగి ఉన్నాను. నువ్వు ఎరిగి ఉన్నావా? యేసయ్య నమ్ముకున్న నీవు నమ్ముకున్న యేసయ్య ఎలాంటి దేవుడు నువ్వు నమ్మి ఉన్నావా? ఎరిగి ఉన్నావా? నిన్ను పిలిచిన దేవుడు ఎలా ఉన్నాడని నువ్వు ఎరిగి ఉన్నావా? హల్లెలూయా. నేను పిలిచిన దేవుడు అన్నం పెట్టుడా? నేను పిలిచిన దేవుడు వస్త్రం ఇవ్వడా? నేను పిలిచిన దేవుడు కాపాడా? నేను పిలిచిన దేవుడు నిన్ను హెచ్చించడా? నేను పిలిచిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? ఆయన ఎంతమందిని పిలిచాడు? వారిలో ఎవరినైనా చేయి వదిలేడా? ఎవరైనా ఆకలితో ఉండడానికి వదిలేడా? ఈరోజు ఆలోచిద్దాం. 9 నెలలు గడిచి 10వ నెలలో వచ్చినటువంటి దేవుని జనులారా, దేవుడు ఎలాంటి దేవుడు ఇచ్చాడు? నేను నమ్మిన వానిని ఎరుగుదు. ఆయన ఎలాగైనా నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఎలాగైనా నన్ను పోషిస్తాడు. ఎలాగైనా నాకేం కావాలో ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడు, చేస్తాడు. నా పక్షమున శత్రువులతో ఆయన పోరాడతాడు. నాకు జయం కలగజేస్తాడు. ఎందుకంటే నేను నమ్మిన నా యేసయ్యను నేను బాగా ఎరిగి ఉన్నాను.
ఈరోజు అదే దేవుని కార్యంలో నువ్వు నమ్ముకున్న నీ దేవునికి నువ్వు ఎలా ఎరిగి ఉన్నావు. పౌలు చెప్తున్నాడు, నేను నమ్మిన నా యేసయ్యను నేను బాగా ఏం చేసినానంట, ఎరిగి ఉన్నాను. ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేనేం చేయను, నేను సిగ్గుపడను. అంటే నన్ను సిగ్గుపరచడు నా యేసయ్య. నేను ఆయన బాగా ఎరుగుతా. నాకు బాధ వస్తుంది, కష్టాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, అనేక కార్యాలు వస్తాయి. వాటి మధ్యలో నా యేసయ్య నిలబడి నన్ను కాపాడుతాడని నేను బాగా ఎరిగి 9 నెలలు యేసయ్య నన్ను కాపాడుతూనే వస్తున్నాడు. హల్లెలూయా. నమ్మినా నమ్మకపోయినా, ఎందుకంటే నా పిల్లలైపోయినా నా సముఖంకి వస్తున్నాను, ఆయన కాపాడుతూనే ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, ఇది రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఎట్లా నమ్ముకోవాలంటే దేవుణ్ణి రూఢిగా అంటే ఏమి, రూఢిగా నమ్మటం అంటే ఏంటంటే ఏమన్నా కానీ పరిస్థితులు ఎట్లయినా ఉన్నాయి, యేసయ్య చేస్తానన్నాడు, ఏం చేస్తాడు అయ్యే అవుతుంది. పరిస్థితులను నేను పట్టించుకో. చెప్పింది ఎవరు? మానవుడు కాదు కదా. చెప్పింది ఎవరు? సర్వశక్తిమంతుడు. చెప్పింది ఎవరు? ఆకాశాన్ని భూమిని సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. చెప్పింది ఎవరు? మాట చేత సకలాన్ని సృష్టించిన దేవుడు. చెప్పింది ఎవడు? అబద్ధమాడని దేవుడు. నీకు వాగ్దానం చేసింది ఎవడు? నిన్ను పిలిచింది ఎవరు? నిన్ను రక్షించింది ఎవరు? నన్ను సిగ్గుపడనీయడు అని చెప్పి నేను ఇంకా రూఢిగా నమ్ముకుంటున్నాను. ఈ పదోన్నర నువ్వు ఏమంటే ఇంకా నమ్ముకోవాలా కదా. నీ నమ్మకం ఏమవ్వాలా? రూఢిగా నమ్మాలా. ఆయన ఎలా నమ్మాలంటే నువ్వు రూఢిగా నమ్మాలా. నేను ఆయన నమ్ముకునేసానయ్యా, ఏం జరుగుతుందో జరగదు, ఆయనే నమ్ముతా, ఆయనే వెంబడిస్తా, ఆయన చెప్పింది చేస్తా, వెనకాల వెళ్తా, ఆయనే స్తుతిస్తా, ఆయన కనపరుస్తా. నేను నమ్ముతున్నా, నేను నమ్ముకున్న నా దేవుడు నేను ఎరిగినాను, ఆయన సిగ్గుపరచడు, నేను వెళ్తానే ఉంటా. హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్మిన దేవుడిని తెలుసు. చివరిగా యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 3వ వాగ్దానం చదువుకుంటా. యోహాను రాసిన సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? యేసే చెప్పాడు. ఏంటి? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆయన్ను నువ్వు ఎరుగుటయే నిత్య జీవం. హల్లెలూయా. యేసయ్య ఎందుకు కల్వారి శిలువలో తన ప్రాణాన్ని సమర్పించాడు అంటే నిన్ను నిత్య జీవానికి తీసుకోపోవడానికి. ఎక్కడికండి? నిన్ను నిత్య జీవానికి తీసుకురావడానికి యేసయ్య తన్ను తాను శిలువలో సమర్పించుకున్నాడు. ఆయన రక్తమును చిందించాడు. హల్లెలూయా. ఈరోజు ఆ వాక్యం చెబుతున్నది, ఈరోజు దేవుడు మనకు వాగ్దానంగాను దేవుడు ఇచ్చినటువంటి కార్యాలు 1 కొరింథీయులు 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తును అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన వస్తానని వాగ్దానం చేశాడు, వచ్చాడు. మనుషులందరికీ, మానవులకు అందరికీ పాప విమోచన, శాప విమోచన, దోష విమోచన దేవుడు కలగజేస్తానన్నాడు, వచ్చి చేశాడు. ఆయన చెప్పాడు, నేను తిరిగి రాబోతున్నాను అన్నాడు. తప్పకుండా వస్తాడు, తప్పకుండా. అప్పుడు చెప్పాడు, నేను తిరిగి వచ్చి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాను? నాతో కూడా ఉండడానికి, నీకు నిత్య జీవానికి ఏం చేస్తాను? పరలోకానికి తీసుకొని వస్తాను. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనను బట్టి ఆయన నమ్ముతాను, ఆయన కాకుండా ఇంకెవ్వరిని ఏం చేయను, నేను నమ్మను. ఈరోజు నీ కార్యం ఈ 10వ నెలలో దేవుడు చెప్పి, ఈ 10వ నెలలో నువ్వు దేవుని అంతగా రూఢిగా నువ్వు నమ్మినట్టయితే, హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు కూడా, నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాను? నేను రూఢిగా నమ్ముచున్నాను. నువ్వెలా నమ్ముతున్నావు దేవుణ్ణి? ఆయన నుండి నన్ను ఏది కూడా ఎడబాప నేరమని నేను రూఢిగా ఏం చేస్తున్నాను? నమ్ముచున్నాను.
చూద్దామా? ఆ రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వచ్చేద్దామండి. 37, 38, 39 మనం చదువుకుంటే అక్కడ ఆయన చెప్పినటువంటి కార్యాలు మనము చదువుకుంటాము. 9:37 చివరి 3 మాటలు. అయితే నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానమైనను, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నారు. హల్లెలూయా. చూడండి, ఆయన దేవుని ఎంత సహవాసం కలిగి ఉన్నాడు, ఎంత నమ్మకం ఉంది చూడండి. హల్లెలూయా. నువ్వు దేవుని ఎంతగా నమ్మి ఉన్నావు? దేవుని పూర్తిగా నమ్మి, మనుషులు నమ్మక ఏమి దేవుడు చెప్పాడు, దేవుడు నమ్ముకో అన్నాడా? ఆయన నమ్ముకో, నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చే, నీ భవిష్యత్తును ఆయన చేతికి ఇచ్చే. ఆయన ఏం చెప్పాడో చెయ్యి, ఆయన ఏం చెప్తాడో అది చెయ్యి, చేస్తానే ఉండు. హల్లెలూయా. నేను చేశాను కదా, రాలేదు కదా, రాలేదు ఇంకెందుకు చేయాలి, ఇట్లాంటివంటే ఏమొద్దు. నేను ఆయన బాగా నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నేను చేస్తాను. ఆయన పూర్తిగా నమ్మేయాల. ఎట్లా? పూర్తిగా నమ్మి ఆయనతో సహవాసం చేస్తా ఉండు, అంతే. నువ్వు మనసులతో సహవాసం చేయబాక, మనసులు నమ్ముకోబాక. మనసులు నమ్ముకుంటే నువ్వు నీకు అపజయమే, కానీ యేసయ్య నమ్ముకుంటే నీకు జయమే. నీకు ఈ నెల నీ నమ్మకాన్ని యేసు మీద రూఢిగా పెట్టు. ఎట్లా? రూఢిగా పెట్టు. రూఢిగా పెట్టి ఆయన నమ్ముకున్నట్టయితే నీకు ఈ నెలలో జయం ఇస్తాడు. ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, విడుదల ఇస్తాడు, అన్నీ చేస్తాడు యేసయ్య. తన నమ్మిన వారిని ఆయన ఏం చేస్తాడు? అన్నీ చేసేది. ఆమె అందరూ మోకరించి యేసయ్యా ఈ బలారాధనకు మనం ఏం చేద్దామో సిద్ధపడతాం. యేసయ్యా దేవుని వైపు చూసి, అయ్యా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, రూఢిగా నేను నమ్ముచున్నాను యేసయ్యా, రూఢిగా నేను నమ్ముచున్నాను యేసయ్యా.